గ్రంథకర్త శ్రీ ఎం దేవదాసు అయ్య గారు పండుగల సందేశమాల ఆరోహణము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 20, మార్కు సువార్త 16వ అధ్యాయము 19, 20, లూకా సువార్త 24వ అధ్యాయము 50, 53, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6, 11. ఆరోహణ విశ్వాసులారా, ఆరోహణ పట్టుదల గలవారలారా, ఈ దినము ఆరోహణ పండుగ, రెండవ రాకడ పండుగ. ఆరోహణ పండుగలోనే రెండవ రాకడ పండుగ కలదు. ఈ కథలో యేసు ప్రభువు లేరు, అనగా కంటికి కనబడేటట్లు లేరు. మరియు యేసు ప్రభువు ఉన్నారు, సదాకాలము మీతోనే ఉంటానని చెప్పెను గనుక ఉన్నారు. ఆయన కంటికి కనబడుటలేదు గనుక లేరు అని మన నిర్ణయము. దేవుని వాక్యమైతే అట్లు నిర్ణయించుట లేదు. ఆయన మన దగ్గర ఉన్నారు, పరలోకములో కూడా ఉన్నారు అను రెండు నిర్ణయములు చెప్పుచున్నది. మన కన్ను నిజమా? దేవుని వాక్యము నిజమా? ఆత్మనేత్రము వాక్యపక్షము, అనగా ఆయన ఉన్నాడనే పక్షము. ఈ ఆత్మీయ నేత్రమునకే విశ్వాస నేత్రము అని పేరు. మనము విశ్వాస నేత్ర పక్షమా, శరీర నేత్ర పక్షమా? ఆయన ఇక్కడ ఉన్నాడు అనేది ఒక కథ, ఆయన పరలోకములో ఉన్నారు అనున్నది మరి ఒక కథ. యేసు ప్రభువు పరలోకమునకు వెళ్ళుట ఈ నేత్రము చూచినది. ప్రభువు ఈ నేత్రమును సంతృష్టిపరచి అమాంతముగా గాలిలో వెళ్ళిరి. మేఘము ఆయనను కమ్మెను. ఎందుకనగా, శరీర నేత్రములారా, మీ గడువు అయిపోయినది గనుక ఇక విశ్వాస నేత్రము ఉపయోగించండి అన్నట్లు మేఘము కమ్మెను. ఈ శరీర నేత్రములకు ఆ తరువాత ఆయనను చూచుట శక్తి లేదు. లూకా 24వ అధ్యాయము 52లో ఆయన వెళ్ళుచుండగా వారు నమస్కారము చేసిరని కలదు. వారు ప్రభువు వెళ్ళిపోయిరని దుఃఖముతో నుండవలసినది గాని మహా ఆనందముతో ఉన్నారని గలదు. వారు ఎడతెగక దేవాలయమునకు వెళ్ళుచుండిరి. ఎడతెగక దేవుని స్తుతించుచుండిరి. నమస్కారము చేయుట, మహా ఆనందముతో నుండుట, ఎడతెగక దేవాలయములో నుండుట, ఎడతెగక దేవుని స్తుతించుట లోకాలో గలదు. వారు యేసు ప్రభువు వెళ్ళుట ఈ కళ్ళతోనే చూచిరి. అంతేకాదు, ఆయన చేతులు చాపి వారిని దీవించుట కూడా వినిరి, చూచిరి. ఈ మాటలన్నిటిలో విచారణకరమైన మాట లేదు. విచారము ఉండవలసినదే గాని లేదు. ఆయన వెళ్ళినారు, వారితో ఉన్నారు, తిరిగి వస్తారు అని 3 సంతోషములు వారికి కలవు. ప్రభువునకేమి ఉన్నదో ఆయనను అనుసరించిన విశ్వాసులకు అదే గలదు. ప్రభువునకు శ్రమ ఉన్నది. ఆయన తనకు గల శ్రమలను బట్టి ఏడవలేదు. మనమెందుకు మన శ్రమలను బట్టి ఏడవవలెను? ఆయన ఏడ్చిన మనమును ఏడవవచ్చును. ఆయన మరణమైనారు. ఈ భూలోకములోని యేసేపు, మరియా అనువారి అమ్మా నాయన అని పిలుచుటకు ఏడవలేదు. ఇంకను అనేక పర్యాయములు ఏడవవలసిన పరిస్థితులలో ఆయన ఏడ్పు రాలేదు. చివరకు తండ్రిచే ఎడబాటును సహించలేక, నా తండ్రి, నన్నెందుకు చెయ్యి విడిచితివని అన్నారు గాని మరణ సమయములో కూడా ఏడవలేదు. గనుక విశ్వాసికి మరణమున్నను ఏడ్వరాదు. ఆయన సమాధిలోకి వెళ్ళెను. అనేక మంది విశ్వాసులకు సమాధి ఉండును. రాకడ వరకు బ్రతికే వారికి చావు ఉండదు గనుక సమాధి ఉండదు. ప్రభువునకు ఆరోహణమున్నది, విశ్వాసులకు కూడా ఆరోహణమున్నది. మన గుడిలోనున్న వారు రాకడ వరకు ఎందరు ఉంటారో వారికి చావు, సమాధి ఉండవు. అందుకొరకు సిద్ధపడగలవారు సిద్ధపడండి.
ఒక హిందూ విశ్వాసి బాప్తిస్మము పొందినది, దర్శనవరము ఆమెకు గలదు. ఆమెకు నా బిడ్డలు ప్రభువును గూర్చి వినకుండా బాప్తిసము పొందకుండా చనిపోయినారే అని విచారము కలదు. ఆమె ప్రభువును, ప్రభువా, నా బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని ప్రార్థించెను. యేసు ప్రభువు ఆమె బిడ్డలిద్దరినీ చూపించి నా దగ్గరే ఉన్నారని చెప్పెను. ఆమె ధైర్యమునకు సంతోషమునకు అంతులేదు. నా బిడ్డలు నా నాయన దగ్గరే ఉన్నారు, నేను కూడా ఎప్పుడైనా అక్కడికే చేరుదునని సంతోషముతో చెప్పెను. ఆమె ఇంకనూ బ్రతికే ఉన్నది. విశ్వాసులందరూ అదే వరుసలో నుండవలెను. అనేక మంది తల్లిదండ్రులకు అదే ప్రశ్న ఉండును. అడిగే శక్తి, ప్రార్థించే శక్తి వారికి లేదు. పట్టుదలతో అడిగినా ప్రభువు ఏదో ఒకటి చెప్పుదురు. మద్రాసులో ఉద్యోగములో ఉన్న అబ్బాయి ఎప్పటికైనా వస్తాడు అని అందుము. ఆయన ఉన్నాడని అందుము. పరలోకములో ఉన్నారు, మేమును అక్కడికి వెళ్ళుదుము అనే సంతోషము కలిగియుండవలెను. లేడు అను తలంపు కలిగియుండరాదు. విశ్వాసులు, బిడ్డలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ప్రభువునకు నమ్మకమైన దాసులుగా సంతోషము విశ్వాసులకే ఉండును. మనము చనిపోయిన విశ్వాసులైన వారిని గురించి విచారపడుట దేవదూషణ. దేవుని దగ్గర ఉన్నవారిని లేరు అనుట దేవదూషణ. వారు పరలోకములోనున్నారు, మేము వెళ్తామో వెళ్ళమో అని సందేశించువారు వెళ్ళరు. సందేహమున్న సమాధియే గనుక వెళ్ళరు. ఒకరు తన ఒక్కడే కుమారుని పెండ్లి కాకముందే తీసుకున్నందుకు దేవుడు అన్యాయస్తుడని దూషించిరి. ఎంత అజ్ఞానము! దేవుని పద్ధతులను తప్పు పట్టకూడదు. ప్రభు వల్లే మనమును ఆరోహణమగుదుము గనుక శిష్యుల వలె మహానందము కలిగి ఉండవలెను. విచారము పాతాళమునకు లాగివేయును. శిష్యుల వలె మహానందము కలిగియుండు భాగ్యము అందరికిని కలుగునుగాక. ఆమేన్.